హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, సిక్కిజం, బుద్ధిజం, జొరాస్ట్రనిజం, జైనిజం వీటన్నిటిలోనూ ఏ రిలీజన్ గొప్పదబ్బా? వీడియో ఎండ్ వరకు చూసి మీ ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి. హ్యూమన్స్, మన లాంగ్వేజెస్, రిలీజియన్, గాడ్, ఎథిక్స్, పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటన్నిటి ఎవల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన సేపియన్స్ బై యువల్ నోవా హరారి గురించి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. చూడకపోతే ఒక్కసారి చూసొచ్చేయండి. ఈ వీడియో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ బుక్ నుండి ఎవల్యూషన్ ఆఫ్ గాడ్ అండ్ రిలీజియన్స్ గురించి ఇలా చెప్పబడింది. మొట్టమొదట భూమి మీద మనిషి ఆవిర్భవించినప్పుడు హంటర్ గ్యాదరర్లా ఆహారాన్ని వెతుక్కుంటూ ఉండేవాడు. ఆ ప్రాసెస్లో చెట్టు, నీరు, గాలి, వాగు, వంక అన్నిటిలోనూ స్పిరిట్ అండ్ సోల్ ఉందని నమ్మేవాడు. అదే యానిమిజం. అగ్రికల్చర్ రెవల్యూషన్తో ఫార్మర్గా అవతారం ఎత్తిన మనిషి తన ఆధీనంలో లేని వాటిని, అంటే వర్షాలు పడాలి, జబ్బు పడ్డ బిడ్డ బాగుపడాలి వంటివి దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో దేవుడు అనే కాన్సెప్ట్ మొదలైంది. మొదట పాలిథిజం అనగా అనేక దేవుళ్ళు ఎగ్జిస్టెన్స్లో ఉండడం అనే కాన్సెప్టే మొదలైంది. ఇందులో ఒక సుప్రీం గాడ్ ఉంటాడు. అతనికి బయాసెస్, ఇంట్రెస్ట్ ఏమీ ఉండవు. కాబట్టి ముక్తి విముక్తి కోసం మాత్రమే ఆయనను పూజించాలి. ఇక లోకల్గా ఉండే అనేక దేవుళ్ళు, గణేశుడు, సరస్వతి, లక్ష్మి వంటి ప్రత్యేకతలున్న దేవుళ్లకు బయాసెస్ ఉంటాయి. కాబట్టి ప్రత్యేక కోరికల కోసం వారిని పూజించాలి అనే కాన్సెప్ట్తో హిందూయిజం వంటి రిలీజన్ స్టార్ట్ అయ్యింది. అందుకే సాధువులు సుప్రీం గాడ్ని వెతుకుతూ హిమాలయాలకు వెళ్తారు. అండ్ సాధారణ జీవులు అవసరాలను తీర్చమని కోరుతూ లోకల్ గాడ్స్ని ఆశ్రయిస్తున్నారు. కొంతకాలానికి అనేక దేవుళ్ళు అన్న కాన్సెప్టే రాంగ్, ఒకే ఒక సుప్రీం గాడ్ ఉంటాడు అన్న కాన్సెప్ట్తో ముందుకొచ్చారు మోనోథిజం పేరుతో. అలా క్రిస్టియానిటీ, ఇస్లాం వంటి మతాలు పుట్టుకొచ్చాయి. మరి దేవుడు ఒక్కడే అయితే, అతను మంచివాడే అయితే చెడ్డవారికి మంచి, మంచివారికి చెడు ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. అప్పుడు పుట్టుకొచ్చింది జొరాస్ట్రియనిజం అనే డ్యూయలిజం. ఇందులో మంచి దేవుడు ఉన్నాడు, చెడ్డ దేవుడు ఉన్నాడు. గుడ్ గాడ్ అండ్ ఈవిల్ గాడ్ హూ ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. మెల్లగా ఈ డ్యూయలిజంని, పాలిథిజంని కూడా తనలోకి అబ్జర్వ్ చేసుకున్న మోనోథిజం సాటన్, శైతాన్ అనే కాన్సెప్ట్స్ తో అనేక సెయింట్స్ అండ్ ప్రాఫిట్స్ ని కూడా హైలైట్ చేస్తూ ఇంకాస్త ఇంప్రూవైజ్ అయింది. ఈ మోనోథిజంలో మంచి దేవుడు, చెడ్డ దేవుడు అని ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి చెడ్డ దేవుని మీద గెలవడం కోసం మంచి దేవుడికి మనిషి సహాయం అవసరమని నమ్మే ప్రాసెస్ లోనే ఇస్లాం జిహాద్ అని, క్రిస్టియానిటీ క్రూసేడ్స్ అని మొదలుపెట్టి వారి మతాన్ని చాటుకుంటున్నారు. మేం మాత్రం తక్కువ అన్నట్లు హిందువులు గో సంరక్షణ పేరుతో రక్తపాతం చేస్తున్నారు. ఈ హిస్టరీ అంతా తెలియకుండానే, అసలు ఎలా పుట్టుకొచ్చామనే కనీస అవగాహన కూడా లేకుండానే మతం పేరున సాటి మనిషిని హింసిస్తున్నారు ఈ మతోన్మాదులు. ఇకపోతే మోడర్న్ ఎరాలో న్యాచురల్ లా రిలీజన్స్ గా పుట్టుకొచ్చాయి బుద్ధిజం అండ్ జైనిజం. మోనోథిస్ట్ రిలీజన్స్ లో గాడ్ ఎగ్జిస్ట్, వాట్ డస్ హీ వాంట్ ఫ్రమ్ మీ అనే క్వశ్చన్ ఉంటే, న్యాచురల్ లా రిలీజన్స్ లో సఫరింగ్ ఎగ్జిస్ట్, హౌ డు ఐ ఎస్కేప్ ఇట్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే డిబేట్ ని పక్కకు నెట్టి హ్యూమన్స్ అంతా ఒక్కటే, వారికి ఫ్రీడమ్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తో వచ్చాయి హ్యూమనిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం అనే రిలీజియన్. హరారి వీటిని రిలీజియన్స్ అంటున్నా వీటిని రిలీజియన్స్ గా ఎవరూ గుర్తించడం లేదుట. సాటి మనిషిని టార్చర్ చేయడం, చంపడం వంటి వాటిని వ్యతిరేకిస్తుంది హ్యూమనిజం. అందులోనూ లిబరల్ హ్యూమనిజం, సోషలిస్ట్ హ్యూమనిజం, ఇంకా ఎవల్యూషనరీ హ్యూమనిజం అని క్లాసిఫికేషన్ ఉంది. లిబరల్ హ్యూమనిజంలో ఇండివిజువల్ ఫ్రీడమ్ కి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఒక మర్డరర్ ని కూడా డిఫెండ్ చేయాలి, సో దట్ అతను మరిచిన మానవత్వాన్ని మనం బ్యాలెన్స్ చేస్తామని అంటుంది. సోషలిస్ట్ హ్యూమనిజం ఏమో మనుషులంతా యాజ్ ఎ హోల్ సమానం కాబట్టి ఒక రేపిస్ట్ ని చంపడం తప్పు కాదు అంటుంది. ఎవల్యూషనరీ హ్యూమనిజం మన హిట్లర్ కనిపెట్టింది. ఎలా అయితే ఎవల్యూషన్ ప్రాసెస్ లో నెండర్తల్స్ వంటి స్పీసెస్ అన్ని ఎక్స్టెంట్ అయ్యి సేపియన్స్ మాత్రమే మిగిలారో, అలాగే ఫిట్ అండ్ హ్యాండ్సమ్ గా లేని హ్యూమన్స్ అందరూ ఎక్స్టెంట్ అయిపోవాలి, ఫిట్ గా ఉన్న హ్యూమన్స్ సూపర్ హ్యూమన్స్ గా ఇవాల్వ్ అవ్వాలి అని నమ్మించి జూస్, రోమాస్, హోమోసెక్షువల్స్ వంటి వారందరినీ హింసించాడు, చంపేశాడు హిట్లర్. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది మన హిస్టరీ. క్లారిటీ కోసం బుక్ చదవండి. ఈ బుక్ చదివాక నాకైతే నమ్మకం కుదిరింది మతం ఒక బూటకం అని ప్రకటించడానికి. అలాగే నేను నమ్మే సిద్ధాంతాల ప్రకారం నన్ను నేను సోషలిస్ట్ హ్యూమనిస్ట్ గా గుర్తించుకుంటున్నాను. మరి మీరు కమెంట్ చేసి చెప్పండి.